సో బనకచర్ల ప్రాజెక్టు మీద వివాదం ఏదైతే కొనసాగుతుందో దానికి సంబంధించిన కీలకమైన అడుగేసింది తెలంగాణ రాష్ట్ర సర్కార్. సో రేపు ఢిల్లీలో జరగబోతున్నటువంటి మీటింగ్ లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చోబోతున్నారు. దీనికి సంబంధించి చర్చ జరగబోతుందని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది. అయితే దీని మీద చర్చలు లేవు, గిర్చలు లేవు అని చెప్పేసి అయితే రాష్ట్ర సర్కార్ అయితే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిందట. దానికి సంబంధించిన వార్తలు చూడొచ్చు మనం. బనకచర్లపై చర్చ అక్కర్లేదు, ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవు. సో ఏపీకి షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్ నో డిస్కషన్ అంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిందట. రేపు సీఎంల సమావేశం ఉండగా కీలక నిర్ణయం అని చెప్పేసి కూడా మనం చూస్తున్నాం. ఏపీ చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టుపై ఇదివరకే అభ్యంతరం తెలిపిన తెలంగాణ సర్కారు తాజాగా ఇవాళ ఉదయం కేంద్ర ప్రభుత్వానికి మరో సంచలన లేఖనైతే రాసింది. ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని, రేపు ఢిల్లీలో జరిగే సమావేశంలో బనకచర్లపై చర్చించాల్సిన అవసరమే లేదని లేఖలో పేర్కొన్నారట. సో జిఆర్ఎంబి, సిడబ్ల్యూసి, ఈఏసి బనకచర్లపై ఇదివరకే తీవ్ర అభ్యంతరాలు తెలిపాయి. చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పులను ఉల్లంఘించి నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించడం అనుచితమని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థల యొక్క విశ్వసనీయతను దెబ్బతీస్తాయని లేఖలో ప్రస్తావించింది. ఎందుకంటే ఇవి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నియంత్రణ సంస్థలు ఏవైతే ఈ నీళ్ల కోసం, ప్రాజెక్టుల కోసం ఏర్పాటు చేసుకున్నామో అవే అనుమతులు ఇవ్వలేదన్నాక ఇప్పుడు మళ్ళా చర్చలు చేసి ఎంతో కొంత వాళ్ళకు, ఇప్పుడు చర్చలకు పోతున్నాం అని అంటే వాళ్ళ జనంత న్యాయం, నీకు జనంత న్యాయం, సమాన న్యాయం అని చెప్పేసి ఏదో దుకాణం పెడతారు. అంటే పంచిచుడు అన్నట్టే కదా, ఎంతో కొంత అయితే పంచం అవుతుంది, 90% 10% అని. సో అసలు ఆ పంచే దుకాణమే లేదు, దానికి మనకు సంబంధమే లేదు. కేంద్ర ప్రభుత్వం నియంత్రణ ఉన్నటువంటి ఆ నియంత్రణ వ్యవస్థలు, సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి నిర్ణయం ప్రకారం వాళ్ళు గౌరవించాలి, వాటిని గౌరవించాలి. మనం వాటి యొక్క విశ్వసనీయతను మనం పోగొట్టొద్దు. మనం ఇప్పుడు చర్చకు కూర్చుంటామంటే వాటి యొక్క విశ్వసనీయతను దెబ్బతీయడమే అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి మన తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఒక లేఖ రాసిందట. ఇక మరి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల యొక్క ప్రయోజనాలని ఏపీకి తాకట్టు పెట్టిన నాయకుడు ఎవరో ఇక మీరే గుర్తు చేసుకోవాలి. నీకు సాన్నిహిత్య వేరుండొచ్చు, మన క్రికెట్లో కానీ ఇంకా చాలా గేమ్స్ లో చూస్తూ ఉంటాం. మనకి ఏదో ఆట నేర్పించినంత మాత్రాన గురువు చేతిలో ఓడిపోవాలని ఎవరు కూడా అనుకోరు. గురువును మించిన శిష్యుడు కావాలని ఎవరైనా కోరుకుంటారు, అంతే గురువు చేతిలో ఓడిపోవాలని ఎవరు కూడా అనుకోరు. ఏ స్పోర్ట్స్ కానీ, పాలిటిక్స్ కానీ, సినిమా కానీ, ఏది కానీ, ఏ రంగంలో కానీ నువ్వు విద్య నేర్చుకున్నావా గెలవడానికే, జీవితం ఉన్నదే గెలవడానికి, పోరాడడానికి. సో ఏది చేసినా గెలవడానికి ప్రతి మనిషి ప్రయత్నిస్తాడు. ఒకరి చేతిలో ఓడిపోవాలని ప్రయత్నిస్తున్నట్టే అది ఆ స్పిరిట్ దెబ్బతింటది. మొత్తానికైతే ఏపీ ముఖ్యమంత్రితో, ఏపీ ప్రభుత్వంతో చర్చలు ఏం లేవని చెప్పేసి అంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటివరకైతే లేఖ రాసింది. మరి ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది దీని మీద, మరి బలవంతంగా చర్చలకు కూర్చోబెడుతుందా, ఏం జరగబోతుందని అయితే ఎదురు చూద్దాం. చర్చకు సిద్ధంగా ఏపీ ప్రభుత్వం అయితే ఉందండి, ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది, కానీ తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా లేదు. కాగా ఢిల్లీలో రేపు తెలంగాణ, ఏపీ సీఎంల సమావేశం జరిపి బనకచర్లపై చర్చించాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రతిపాదించగా ఏపీ అందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఇప్పటికే కృష్ణాపై పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, గతంలో కేంద్రం ఇచ్చిన హామీలపై స్పందించాలని తెలంగాణ సర్కార్ కోరింది. ఆ ప్రకారం పాలమూరు, డిండి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులకు గుర్తించడం, తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించిన ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయించాలని విన్నవించింది. అలాగే ఏబీఐపీ సాయం, ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలతో ఇప్పటికే ఎజెండాను కేంద్రానికి సమర్పించింది. ఈ క్రమంలోనే బనకచర్ల ప్రాజెక్టుపై చర్చకు విముఖతనైతే వ్యక్తం చేసింది. సో బనకచర్ల మీద చర్చలు లేవు, సో మన దగ్గర బేరే లేవమ్మా అని చెప్పేసి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి చెప్పేసి